సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్క్ లోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లైవ్ లో రంజిత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు, పరిస్థితులు ఎలా ఉంది, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు రంజిత్? నిఖాత్, ఉదయం 8:30 నుంచి 9 గంటల ప్రాంతంలో షిగాచి ఏదైతే ఉందో షిగాచి ఇండస్ట్రీలో వచ్చేసి పేలుడు సంభవించింది. ఈ సంభవించిన టైంలో దాదాపు 8 మంది చనిపోయినట్లుగా వచ్చేసి అధికారులు స్పష్టం చేశారు. కానీ దాదాపు 140 మంది వచ్చేసి షిగాచి ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. ఆ కెమికల్ సంబంధించిన రియాక్టర్ ఏదైతే ఉందో అది పేలడం వల్ల దాదాపు 100 మీటర్ల వరకు వచ్చేసి ఈ సౌండ్లు అనేవి దద్దరిల్లిపోయి ఆ ప్రాంతంలో దాదాపు అంటే దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉందో బిల్డింగ్ మొత్తం కూడా కుప్పకూలి పోయిన పరిస్థితులు అనేవి మనకు కనబడుతున్నాయి. ఈ దానికి అంటే దాదాపు ఇక్కడ జరుగుతున్నట్టుగా 9 గంటల నుంచి ఇప్పటి వరకు 4:30 గంటలు అవుతుంటే 4:30 గంటలలో అసలు ఈ ఘటన జరిగిన ప్రాంతంలో 140 మంది ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. కానీ దాంట్లో ఎంతమంది మృతి చెందారు, ఎంతమంది హాస్పిటల్కు వెళ్లారు, ఎంతమంది కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు అనేది కూడా ఎలాంటిది కూడా అధికారుల దగ్గర అనేది ఒక ప్రణాళిక లేదు. ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే అధికారులు కనీసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయలేదు. మనం విజువల్లో చూడొచ్చు, బాధితుల యొక్క కుటుంబాలు వచ్చేసి వస్తున్నారు. బాధితులు కనీసం అంటే వాళ్ళకు సమాచారం తెలిసిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి ఈ ప్రాంతంలో ఎవరిని అడగాలి, ఏం చేయాలనేది కూడా తెలియట్లే. అమ్మ, మీకు సమాచారం ఎప్పుడు తెలిసిందమ్మా? ఇది హిందీ अम्मा कितने टाइम के समाचार हुआ? और 9 बजे हुआ। हम लोग को नहीं मालूम, हम लोग ड्यूटी में रहा, मैं लोग को नहीं मालूम किधर कितना टाइम में हुआ मेरे को। ఇది పరిస్థితి. అంటే దాదాపు ఉదయం 9 గంటలకు ఈ సంఘటన సంభవిస్తే ఇప్పటి వరకు దానిపైన కూడా ఎలాంటి స్పష్టత అనేది అధికారులు ఇవ్వలేకపోతున్నారు. అంటే కనీసం వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఉదయం 9 గంటలకు లోపలికి వచ్చిన ఒక వ్యక్తి నాగేశ్వరరావు అని వాళ్ళ యొక్క హస్బెండ్ వచ్చేసి లోపలికి వెళ్ళాడు. అతని యొక్క ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా లోపలికి వెళ్లిన వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు, ఏదైనా హాస్పిటల్లో ఉన్నాడా, లోపల ఏదైతే శిథిలాలు ఉన్నాయో శిథిలాలు మళ్ళీ చిక్కుకున్నాడా అనేది చెప్పడానికి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేని ఒక పరిస్థితులు కనబడుతున్నాయి. దానితో పాటుగా ఇప్పటికే కూడా సంఘటన స్థలానికి మాజీ మంత్రి హరీష్ రావు గారు వచ్చారు. హరీష్ రావు సంఘటన స్థలంలో ఉన్న అధికారులతో పోలీసులు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అందరితో అధికారులందరితో కలిపేసి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను కూడా పరామర్శించి వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకున్నారు. కానీ ఇక్కడికి 140 మందిలో 34 మంది అంటే 26 మంది వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 8 మంది చనిపోయారు. అంటే టోటల్ గా 34 మంది. అంటే మిగిలిన వాళ్ళు కూడా ఇప్పటికే సంఘటన స్థలానికి మన విజువల్లో చూడొచ్చు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చేరుకున్నారు. రంగనాథ్ గారు యొక్క బృందం వచ్చేసి లోపలికి వెళ్తుంది. కానీ సంఘటన స్థలంలో ఎంతమంది అంటే ప్రాణాలు ఎమర్జెన్సీగా ఉన్నారు, ప్రాణాల నుంచి వచ్చేసి బయట ఎంతమంది పడ్డారు, ఎందుకంటే దీనికి ఇన్ గేట్ అవుట్ గేట్ అని 2 ఉంటున్నాయి. మనం విజువల్లో చూసినట్లయితే ఇది ఇన్ గేట్. అవుట్ గేట్ ఏదైతే ఉందో అవుట్ గేట్ నుంచి అదే ప్రాంతంలో వచ్చేసి రియాక్టర్ ఉంది. ఇది క్లోజ్ కావడం వల్ల వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నుంచి వాళ్ళు బయటికి రావాలి. కానీ అదే ప్రాంతంలో వచ్చేసి ఈ రియాక్టర్ పేలి ఆ భవనం కుప్పకూలడంతో దాని పక్కన ఉన్నటువంటి భవనాన్ని కూడా ఆల్రెడీ చీలికలు అనేవి రావడం జరిగింది. అంటే దీనిపైన హరీష్ రావు గారు ఖచ్చితంగా చెప్తున్నారు, కార్మిక మంత్రి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ యొక్క దారుణం జరిగింది. ఎందుకనంటే ఇప్పటికి 9 గంటల నుంచి ఇప్పటికి దాదాపు 5 గంటలు కావస్తున్నా సరే లోపల దాని రెస్క్యూ ఆపరేషన్ టీం వచ్చేసి రెస్క్యూ చేస్తున్నారు కనీసం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు, లోపల వచ్చేసి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళు ఎంతమంది, శిథిలాల కింద ఉన్న మృతదేహాలు ఎంతమంది అనేది కూడా ఇప్పటికీ వివరాలు చెప్పట్లేదు. అధికారులు మాత్రం ఖచ్చితంగా చెప్పేది 8 మంది అంటే ఏదైతే ఉన్నారో దీంట్లో శిథిలాల మధ్యన వచ్చేసి 6 చనిపోయారు, హాస్పిటల్లో 2 చనిపోయారు, 8 మంది మాత్రం చనిపోయారు అనేది అఫీషియల్ గా చెప్తున్నారు. కానీ 26 మందిలో 8 మంది చనిపోయారు. అంటే మిగిలిన వాళ్ళు 26 మందిలో 24 మంది వచ్చేసి చికిత్స పొందుతున్నారని చెప్పి చెప్తున్నారు. అంటే టోటల్ గా 34 మంది తప్పితే ఇంకా దాదాపు 106 మందికి సంబంధించిన వివరాలు అనేది ఇప్పటికి కూడా వెల్లడించలేడు. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే అధికారులు కావచ్చు, మనం విజువల్లో చూడొచ్చు, ఒకవైపు హైడ్రా కమిషనర్, ఒకవైపు పోలీస్ విభాగం,
మరోవైపు రెవెన్యూ సిబ్బంది, ఇండస్ట్రియల్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే దాదాపు ఇదే ఫ్యాక్టరీకి మనం చూసుకున్నట్టయితే ఇదే ఇండస్ట్రీలో గత ఒకే సంవత్సరంలో వచ్చేసి 3 సార్లు బ్లాస్టులు జరిగినాయి ఇదే ఏరియాలో. కానీ దీనిపైన వచ్చేసి ఇండస్ట్రియల్కి సంబంధించిన వాళ్ళు ఎందుకు దృష్టి పెట్టట్లేదు? దీని ప్రాంతంలో చూసినట్లయితే ఫైర్ స్టేషన్లు అనేది ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? అంటే దీనిపైన వచ్చేసి ఎందుకు స్పెషల్ ఇన్స్పెక్షన్ పెట్టట్లేదు? అంటే ఏదైతే ఇండస్ట్రీలు ఉన్నాయో ఇండస్ట్రీ నాణ్యత ఎక్విప్మెంట్స్ లేవు అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది చెప్తున్నారు. అప్పటికే వచ్చేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ గత సంవత్సరం కాలం నుంచి 3 సార్లు కూడా ఇక్కడ రియాక్టర్లు సంభవించేసి ఇలాంటి ఘటనలు జరిగినాయి. వారం రోజుల క్రితం కూడా హత్నూరాలో వచ్చేసి ఇండస్ట్రియల్ పేలుడు వాళ్ళు వచ్చేసి 5 చనిపోయారు. అంటే దాదాపు ఇవన్నీ జరుగుతుంటే కూడా ఒకవైపు కార్మిక శాఖ మంత్రి ఇప్పటి వరకు ఇక్కడికి రాకపోవడము, దానితో పాటుగా కనీసం ఈ యొక్క వివరాలు తెలుసుకోవడానికి అధికారులు కనీసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టలేకపోయారు. ఏదైతే లోపలికి వచ్చినప్పుడు అటెండెన్స్ చేసుకునే పంచ్ ఉంటుందో ఆ పంచ్లో ఎంతమంది అటెండెన్స్ అయ్యారు, ఎంతమంది ఇక్కడికి అటెండ్ కాలేదనేది మనము అంటే చెప్పలేని పరిస్థితి అనేది కనబడుతుంది. మనం విజువల్లో చూసినట్లయితే ఇదే రియాక్టర్ అనేది పేలి ఇక్కడ భవనం వచ్చేసి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇప్పటికీ కూడా ఆ రియాక్టర్లో ఉన్న కెమికల్ వల్ల వచ్చేసి పొగ వస్తుంది. కానీ దీనిపైన రిస్కీ ఆపరేషన్ చేసుకుంటూ కూడా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా దాని కింద ఎన్ని మృతదేహాలు ఉన్నాయి, ఎంతమంది బయటపడిరనే స్పష్టత అనేది ఇప్పటికి కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులందరూ కూడా దీని యొక్క వివరాలను తెలుసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా దీనిపైన ఏదైతే ఉందో పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు. దానితో పాటుగా ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో బాధిత కుటుంబాలకు వచ్చేసి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేసినట్లు కూడా ఇది హరీష్ రావు గారు డిమాండ్లు చేసినట్టు చెప్తున్నారు. దాంతో పాటు మనం విజువల్లో చూసినట్లయితే ఈ రియాక్టర్ అనేది మొత్తం దానిపైన ఉన్నటువంటి రేకులు ఏదైతే ఉన్నాయో ఆ రేకులన్నీ కూడా అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ మనకు విజువల్లో చూసినటువంటి చెట్ల పైన కూడా పడే పరిస్థితులు అనేది కనబడుతున్నాయి. అంటే రేకులైనా కావచ్చు, మనుషులైనది కావచ్చు, మనుషుల యొక్క మృతదేహాల యొక్క పార్ట్స్ ఏదైతే ఉన్నాయో పార్ట్స్ అనేవి కూడా వివిధ రకాలుగా పడ్డ విజువల్ అనేది కనబడుతున్నాయి. అంటే ఇంత పెద్ద భారీ ప్రమాదం జరుగుతుంటే దీనికి ప్రభుత్వం అనేది నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే కనీసం ప్రభుత్వం పైన పూర్తి అవగాహన లేకపోవడము, దానితో పాటుగా ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ 140 మందికి సంబంధించిన వివరాలను సేకరించకపోవడము, దానితో పాటుగా హాస్పిటల్ వాళ్ళు 26 మంది అండర్ ట్రీట్మెంట్లో ఉన్నారు, మిగిలిన వాళ్ళు 8 మంది మృతి చెందారు. అంటే ఈ 34 మంది యొక్క వివరాలు కూడా దీనికి సంబంధించిన ఏదైతే ఉందో పోలీసులు కావచ్చు, దాంతో రిస్క్ ఆపరేషన్ టీం కావచ్చు, వాళ్ళందరికీ కూడా లేదని చెప్తున్నారు. అంటే ఇప్పటికైనా కూడా అధికారులు ఖచ్చితంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసేసి కూడా 140 మందికి సంబంధించిన యొక్క వివరాలను సేకరించేసి ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎవరు ట్రీట్మెంట్లో ఉన్నారు, ఎవరు మృతి చెందారు, ఎవరు వచ్చేసి ఇక్కడ నుంచి ఏదైతే జరిగిందో దాని నుంచి వచ్చి బయటపడ్డారనే వివరాలను సేకరించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క బాధితులు అనేది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు వచ్చి మాజీ మంత్రి దగ్గరకు వచ్చేసి వాళ్ళ గోడును విలిపించుకుంటున్నారు. ఉదయం నుంచి ఇక్కడికి వస్తుంటే ఏ అధికారులు కూడా స్పందించట్లేరు, ఏ అధికారులు కూడా కనీసం యొక్క వివరాలు చెప్పట్లేరు. మా వాళ్ళు ఉదయం 8 గంటలకు లోపలికి వెళ్లిన వ్యక్తులు క్షేమంగా ఉన్నారా, బయటకు వచ్చారనే సమాచారం కూడా తెలుసుకోవడానికి ఎవరిని అడిగినా మాకు తెలియదనే అధికారులు అనేది చెప్తున్నారని చెప్పేసి కూడా బాపోతున్నారు. కానీ ఇప్పటికైనా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయాలి. మృతి చెందిన కుటుంబాలకు కూడా ఖచ్చితంగా ₹1 కోటి ఎగ్జైషే అనేది ప్రకటించాలని చెప్పేసి మాజీ మంత్రి గారు హరీష్ రావు డిమాండ్ చేశారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.